ఓబులేషు 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 ఓబో ఓబో. ఏంటమ్మా ఈ టైంలో? ఆ పిచ్చిది నన్ను చంపేదానికి వచ్చిండదురా. ఏ పిచ్చిదమ్మా? అదే గుళ్ళో కనిపించిన అదని చెప్పినాను కదా, త్రిశూలం పట్టుకొని మీదకొస్తాండాది. అది లోనికి రాకూడదప్పా. గడప దాటక ముందే దాని ప్రాణాలు గాల్లో కలిసిపోవాలా. నువ్వు ముందు పద. వదులమ్మా, వదులు వదులు వదులమ్మా. ఈరోజు ఆ రాక్షసిని చంపేయాల్సిందే. ఏమైంది మీకు? ఎందుకింత ఆవేశపడుతున్నారు? మిమ్మల్ని ఆ అమ్మాజీ చూస్తే ఏమవుతుందో తెలుసా? చూస్తే చూడని, నన్ను చూసిన మరుక్షణమే మిగిలేది చావే. వదులు ఈశ్వరి, ఆ రాక్షసిని చంపాల్సిందే. మంగళాంబ ప్రాణాలతో ఉండటానికి వీల్లేదు. వదులు వదులమ్మా. నువ్వా శశికళ? నువ్వు శశికళవే అని అక్క ఆబ్దికంలో చూడగానే అర్థమైంది. కానీ నువ్వు కాదనేసరికి పొరపాటు పడ్డామనుకున్నాం. పైగా అక్కడ అమ్మాజీ కూడా ఉండడంతో నువ్వు శశికళవని తెలిస్తే ప్రమాదమని ఊరుకున్నాం. అయినా ఇన్నేళ్లు ఎక్కడున్నావు శశికళ? ఇలా అయిపోయావేంటి? నా సంగతి వదిలేయమ్మా. త్రిపురాంబ దేవిని పొట్టన పెట్టుకున్నట్టే మన చిన్నాని కూడా ఏదో ఒక రోజు పొట్టన పెట్టుకుంటుంది. అందుకే అది చావాలి, నా చేతుల్లో చావాలి. శశికళ ఆగు. నువ్వు ఆవేశపడ్డానికి ఇది సమయం కాదు. ఇప్పుడు అమ్మాజీ కంట్లో పడితే నీకే ప్రమాదం. ఈ మనిషికి ఎదురెళ్లడం అంటే నా కొడుక్కి ఎదురెళ్లడమే. నీ దేవత త్రిపురాంబ కొడుక్కి ఎదురు వెళ్లడమే. అవును శశికళ, ఇప్పుడు శివకి అమ్మాజీనే సర్వస్వం. ఆవిడ మాటే వేదం. ఆవిడ కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాడు. అసలు అమ్మాజీ అంటూ లేకపోతే మా అంత సంతోషపడే వాళ్ళెవరూ లేరు. కానీ అమ్మాజీ ప్రాణాలు తీయాలంటే ముందు శివ ప్రాణాలు దాటాలి. దాటగలవా? అదొక్కటే మమ్మల్ని అందరినీ ఆపుతోంది. ఇప్పటికే అమ్మాజీ ఆయన దృష్టిలో అత్తయ్య మావయ్యల్ని చెడ్డవాళ్ళని చేసింది. ఇప్పుడు మనం ఆ అమ్మాజీని ఏమైనా చెయ్యాలని చూస్తే ఆయనకి మనం పూర్తిగా శత్రువులం అయిపోతాం. అందుకే ముందు మనం శివ మనసులోంచి అమ్మాజీని తొలగిపోయేలా చేయాలి. ఆ తర్వాత మనం ఏమైనా చెయ్యొచ్చు. ఎన్నాళ్ళు నేను ప్రాణాలతో ఉన్నదే చిన్నాకి నిజం తెలియజేయడం కోసం. శివ మారే వరకు ఎదురు చూస్తాను. కానీ ఈలోగా దానివల్ల శివకేదన్నా ప్రమాదం వస్తుందనిపిస్తే దాని చావుని నా నుండి ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడు దాకా ఉంది కదరా, ఏటిపోయిందంటావు? ఏ గదిలోకైనా దూరినదా ఏమి? అమ్మాజీకి మీరు వచ్చినట్టు తెలిసిపోయింది. అదిగో మీకోసం వెతుకుతోంది. వెంటనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. అవును శశికళ, మళ్ళీ మనం కలుద్దాం. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. శశికళ వెళ్ళిపో.
సరే, అవన్నీ అక్కడే పెట్టుంచండి. నేను అక్కడికి వచ్చి చూస్తాను. నేను మాట్లాడతాను. అన్నయ్య, స్వీట్ తీసుకో. స్వీటా? ఎందుకు? క్లాస్ ఫస్ట్ వచ్చానన్నయ్య. కరోనాకి కాలేజ్కే పోలేదు కదే, ఫస్ట్ ఎలా వచ్చావు? బా, ఆన్లైన్లో పరీక్షలు రాశానులే. తీసుకో. ఇందులో నాకు నచ్చే స్వీటు ఒక్కడు కూడా లేదు. ఏదో ఒకటి తీసుకోవచ్చు కదన్నయ్య, అన్ని తీయగానే ఉంటాయి కదా. అన్నీ తీగానే ఉన్నా మనకి నచ్చింది తింటే ఉండే కమ్మదనం వేరు. పోనీ నీకు నచ్చిందేంటో చెప్పు. చెప్తే మళ్ళీ వెళ్ళి తీసుకొస్తావా? అయినా మనకి నచ్చింది తినాలంటే రాసి పెట్టుండాలి. ఎవరు పెడతారు చెప్పు? లావణ్య, ఓ ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా తిరిగి వస్తున్నాను. ఎందుకు వదినా? ఏం లేదు, ఊరికే. ఏం చదువుతున్నావు? వదినా, నువ్వు ఏమీ లేదండంలోనే ఏదో ఉందని నాకు అర్థమవుతుంది, కానీ ఏంటో చెప్పొదినా. నీకు ఏ కలర్ డ్రెస్ అంటే ఇష్టం? ఎందుకు వదినా? కొత్త బట్టలు ఏమన్నా కొంటున్నావా? అబ్బా చెప్పు. గ్రీన్. మరి మీ అన్నయ్యకి? ఓ, అన్నయ్యకి డ్రెస్ కొంటున్నావా? చెప్పు. అన్నయ్యకి అలాంటి ఇష్టాలే ఉండవు. ఏది ఉంటే అది వేసుకొని వెళ్ళిపోవడమే. నీకు ఏ స్వీట్ అంటే ఇష్టం? నాకు అర్థమైందిలే వదినా. అన్నయ్యకి ఏ స్వీట్ ఇష్టమో అడగాలనుకుంటున్నావు, మాట వరుసకు మాత్రమే నన్ను అడుగుతున్నావు. నువ్వెక్కడ దేశముద్రివి? అబ్బా వదులుదినా, చెప్తానులే. అన్నయ్యకి కజ్జికాయలంటే చాలా ఇష్టం. అవునా? కజ్జికాయలంటే నాకు కూడా చాలా ఇష్టం. వదినా, నిజం, నాకు చాలా ఇష్టం. కానీ అమ్మ అప్పుడప్పుడు చేసి పెట్టేది. ఇప్పుడు అమ్మ వండడం వల్ల అన్నయ్య తినట్లేదు.
ఏంటి? మీ వల్ల అవ్వదులేండి. ఏయ్ ఆగు. ఏంటి నీ ఇష్టానికి దగ్గరకొచ్చి కింద పైన యగాదిగా చూసి నీ వల్ల కాదు అని వెళ్ళిపోతే నేనేమనుకోవాలి? అవ్వదని చెప్తున్నాను కదా, వదిలేయండి. అవుతుందో కాదో నువ్వెలా నిర్ణయిస్తావు? నేను కదా నిర్ణయించాలి. ముందదేంటో చెప్పు. సరే చెప్తున్నా. తర్వాత ఎలాగో కాదంటారనుకోండి, వంటగదిలో పైన. హలో 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 హలో, ఈ వంటగది పనులు నాకు చెప్పొద్దు. అయితే లావణి చెప్పింది నిజమే. ఏం చెప్పింది? అన్నయ్య ఏ పని చెప్పినా చేస్తాడు, కానీ వంటగదిలో మాత్రం చిన్న పని కూడా చెయ్యడు. ఎందుకంటే వంటగదిలో బొద్దింకలుంటాయని అన్నయ్యకి భయం అని చెప్పింది. పులినే ఎదిరిస్తాను, నాకు బొద్దింకలంటే భయం అంటావా? అయితే కాదని నిరూపించండి. నిరూపిస్తా, పద. ఇప్పుడు చెప్పు, ఏం చేయాలి? పైన ఒక డబ్బా ఉంది, అది తీసివ్వండి. అందట్లేదు, స్టూల్ తెస్తానుండు. స్టూల్ వేస్తే మీరెందుకు? నేను కూడా తీసుకోగలను. అరే, అది అందనంత ఎత్తులో ఉంటే స్టూల్ వేయకుండా ఎలా అందుతుంది? ఆలోచించండి. ఏంటి ఆలోచించేది నా బొందా? ఏ స్టూలో నిచ్చునో లేకుండా ఎవ్వరూ అందుకోలేరు. అందుకోవచ్చు. నేను మిమ్మల్ని పైకెత్తి పట్టుకుంటాను, మీరు అందుకోండి. నువ్వు నన్ను పైకెత్తి పట్టుకుంటావా? నడువేందరం పట్టిందనుకో, 40 రోజులు కదలకుండా పడుంటావు. అయితే మీరే నన్ను ఎత్తుకోండి, నేను అందుకుంటాను. సారీ, మీరు కూడా నన్ను ఎత్తుకోలేరు కదా? అసలేంటే నీ ఛాలెంజ్లు? పెట్టంతలేవు. నేను నిన్ను ఎత్తుకోలేనా? ఇట్రా, ఇక్కడ నుంచో. Hey! ఇందుకే నేను కిచెన్లోకి రాననేది. నిన్ను శశికళ ఆగు. శశికళ వద్దు. శశికళ సనే చెయ్యొద్దు. నిన్ను
హేయ్! ఏయ్, ఆగు! ఆగు! నిర్దాక్షిణ్యంగా కిరాతకంగా మా త్రిపురాంబ తల్లిని నీ కన్న తల్లిని పట్టున పెట్టుకుంది. నా తల్లిని దారుణంగా చంపిందాన్ని చంపాల్సింది నువ్వు కాదు శశికళ, నేను. శశికళ రాత్రి కల్లో వచ్చినట్టే త్రిశూలం పట్టుకొని వచ్చినాదంటే అది నా మీద పగతోనే నన్ను అంతం చెయ్యాలనే తిరగతాండది. రాత్రి పారిపోయింది గాని మళ్ళీ వచ్చాది. సంపేచ్చాడదప్పా, కాపాడు! శివ, కాపాడు! శివ! అక్క అక్క, ఊరికే అక్క, భయపడ్డావా? అమ్మా, అమ్మా, ఎందుకు భయపడుతున్నావు అమ్మా? అమ్మా, అమ్మా! ఎందుకక్క భయపడుతున్నావు? ఊరికే అలా అన్నాను. ఎదిగో, ఈ త్రిశూలం బయట దొరికితే కాళికామాత గెటప్ లో నేను ఎలా ఉంటానో చూద్దామని నీ దగ్గర పోసిచ్చాను. బాగున్నానా? ఆ మాత్రానికే భయపడిపోయావా? మరి ఇంత పిరికిదాని వెంటక్క నువ్వు? ఇప్పటికీ రాత్రి జరిగిన దానికి నేను భయపడతచ్చా అంటే ఇంకా నన్ను భయపెట్టాలని చూచావా? అయిపోయినావు మే నువ్వా? నిన్ను ఆగుమే, ఆగు, 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 అట్టే ఆగు నువ్వు. ఆగుమే, ఆగుమే, ఆగు. నా భయం నీకు సరదా లేకుండాదా? దొరుకుమే, నేను సరదాగా ఒక పోటు పొడుచా. ఆగుమే, ఆగా. అమ్మా, ఏంటిది? ఏదో సరదాగా చేశానంటుంది కదమ్మా. సరదాకా? ఇక్కడ నాకు సచ్చినంత పనైనాదప్పా. అసలు ఈ త్రిశూలు యాడ దొరికిండా దీనికి? రాత్రి శశికళ పారిపోతాం కంగారులో ఇక్కడో ఇక్కడో పడేసి ఉంటుందమ్మా. నిర్దాక్షిణ్యంగా కిరాతకంగా మా త్రిపురాంబ తల్లిని నీ కన్న తల్లిని పట్టున పెట్టుకుంది. నా తల్లిని దారుణంగా చంపిందాన్ని చంపాల్సింది నువ్వు కాదు శశికళ, నేను. ఇంకా అది కండ్ల ముందే మెదలుతా ఉండాదప్పా. అది చెప్పిన మాటలిని ఈ శివగాడు నా పొట్లో పొడిచుండాడు. ఈ కలెక్కడ నిజమైపోతాదోనని భయపడుతుండానప్పా. నాకు అదే భయంగా ఉందమ్మా. శివ ప్రస్తుతానికి నీ మాట వినొచ్చా, కానీ ఎప్పుడైనా నిజం తెలిస్తే, ఆ నిజం శివ నమ్మితే, అసలే వాళ్ళంతా శివని ఎలా మార్చాలా అని ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళక శశికళ కూడా తోడైతే ప్రమాదమే. అందుకే ముందా శశికళ ప్రాణాలతో ఉండకూడదప్పా. అదే జరిగితే శివని ఎట్టా ఆడించాలనో నేను చూసుకుంటా. ఆ శశికళ మళ్ళా ఇక్కడికి తప్పకుండా వచ్చాది. ఈసారి మనం జాగ్రత్తగా ఉండాలా. అది శివగాడి కంట్లో పడకముందే
ఆ శివుని దగ్గరికి పంపేయాలా